ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే, దేవుడు వారికి చెప్పలేదు కానీ వారు చేశారు, సక్సెస్ అయ్యారు. అటువంటి కార్యాలను మనం ఈరోజు ధ్యానించుకొనబోతున్నాం. కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం 13వ వచనం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజు నాటబడి నూరంతల పంటను ప్రతి వాళ్ళు అనిపించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు శూరకార్యములు చేసేదరు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇక్కడ 108వ కీర్తన 13వ వచనం మనం చదివినట్లయితే, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము. ఎవరి వలనటండి? దేవుని వలన. హల్లెలూయా. ఏ దేవుని వలన? యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే స్వీకరిస్తారో, ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరూ కూడా ఆయన బిడ్డలగటానికి, ఆయన కుమారులగటానికి ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య బిడ్డగా నీకు అధికారం వచ్చిందో, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక దేవుడు కార్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆదికాండం 1:8 మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వారిని ఆశీర్వదించెను, వారనగా నిన్ను నన్ను ప్రతి వారిని, భూమి మీద ఉన్న ప్రతి వారిని, ఆదాము అవ్వలను ఆశీర్వదించాడు. వారి ద్వారా మనం వచ్చాం కాబట్టి వారిని ఆశీర్వదించి, అనగా మానవ జాతిని ఆశీర్వదించి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. గమనించాలి, యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు శూరకార్యాలు చేసేదరు. 108వ కీర్తన 13వ వచనంలో దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము అంటూ ఉన్నాడు. భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుబడి చేయుడని చెప్పి ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ దేవుని అంగీకరించారో వాళ్ళందరికీ కూడా దేవుని బిడ్డలయ్యే అధికారం ఆయన అనుగ్రహించాడు. కాబట్టి అధికారం పొందుకున్న మనం దేవుని దగ్గర నుంచి దేవుని బిడ్డలుగా అధికారం పొందుకుని ఉన్నాం. కాబట్టి దేవుని ఇమేజ్ మనం అంతా కూడాను. యేసయ్య ఏమి చేస్తే మనం అది చేస్తాం, యేసయ్య ఏమి పలికితే మనం అని పలుకుతాం. యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధుడిగా ఉంటాం. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం. యేసుక్రీస్తు ప్రభువు పలికితే కలిగింది ప్రతిదీ కూడా సృష్టిలో యావత్తు కూడా. కాబట్టి దేవుడు అదే అధికారం నీకు నాకు ఇచ్చాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. ఈరోజు నువ్వు దేవుడిని నమ్ముకున్నట్లయితే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించినట్లయితే, ఆ యేసయ్యను నీ జీవితానికి ఒక నాయకునిగా, ఒక తండ్రిగా, ఒక ప్రభువుగా నువ్వు అంగీకరించినట్లయితే నీ వల్ల శూరకార్యాలు జరుగుతాయంటండి. బ్రదర్, మేము ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏమి జరగడం లేదే. నువ్వేం చేస్తూ ఉన్నావు అంటే దానికి లోబడుతూ ఉన్నావు, సమస్యకు లోబడుతూ ఉన్నావు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, లేకపోతే ఆలోచన చేస్తూ ఉన్నావు, కానీ సమస్యను ఏలుబడి చేయాలనుకోవట్లేదు నువ్వు. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఏలుబడి చేయడి, లోపరుచుకొనుడి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఒక పద్యం ఉంటుంది 6th క్లాస్లో తెలుగు టెక్స్ట్ బుక్లో. ఏనుగునే అంతటి ఏనుగును మావటి వాడు లొంగ తీసుకుని ఎక్కట్లేదా? చూసారా? ఏనుగు ఎంత, మనిషి ఎంత. కానీ అటువంటి ఏనుగును మనిషి ఏం చేస్తున్నాడు? లోపరుచుకుంటున్నాడు, ఏలుబడి చేస్తున్నాడు. ఎలా చెప్తే అలా ఇలా చేసుకుంటూ ఉన్నాడు. సింహాన్ని లోపరుచుకుంటున్నాడు. పక్షి ఎగరగలిగిన దానికంటే పైకి ఎగరగలుగుతున్నాడు మనిషి. ఇదంతా ఎట్లా వచ్చిందో తెలుసా? దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి తెలుసా? ఏలుబడి చేయాలి. అప్పులు నిన్ను ఏలుబడి చేయకూడదు, సమస్యలు నిన్ను ఏలుబడి చేయకూడదు, నిరుద్యోగం నిన్ను ఏలుబడి చేయకూడదు. నీ ఇంట్లో శాంతి సమాధానాలు ఉండాలి తప్ప అశాంతి నిన్ను, నీ కుటుంబాన్ని ఏలుబడి చేయకూడదు. గమనించాలి. దుఃఖం నిన్ను ఏలుబడి చేయకూడదు. నువ్వు లోపరుచుకోవాలి, నువ్వు ఏలుబడి చేయాలి. నువ్వు పలికితే కలుగుతుంది. ఈ రోజున కొన్ని విషయాలు మీతో చెప్పాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం మనం ధ్యానించినట్లయితే ప్రియులు గమనించాలి. ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే,
అక్కడ దేవుని వాక్యం, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులందరూ వినుచుండగా, గమనించాలి, నువ్వు పలికే మాట ప్రజలు వినాలి, నీ జీవితంలో జరిగే కార్యం ప్రజలు చూడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోషువ ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీలంతా కూడా వినుచూ ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిన, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోని లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా. ఏం చేశాడంటే యెహోషువ గారు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవా మరి సూర్యుడు ఆగేలాగా చెయ్యి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేశాడా? దేవుడిని అడుగుతూ ఉన్నాడా? ఇది కదా విషయం. నీకు దేవుడు నీ దేవుడైతే అదే గమనించాలి. ఇక్కడ 108వ కీర్తన 13వ వచనంలో ఏమన్నదంటే, దేవుడు చెప్పలేదు కానీ వాళ్ళు చేశారు, విజయం సాధించారు. దేవునికి స్తోత్రం. యాకోబు 4:7లో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు మీ వద్ద నుంచి వాడు పారిపోతాడు. నెంబర్ 1 నువ్వు దేవునికి లోబడి ఉండాలి. యోహాను సువార్త 1:12 ప్రకారం చదువుదాం అది కూడా ఒకసారి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. ప్రతిదీ నీకు లోబడుతుంది ఈ లోకంలోను. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు దేవుని బిడ్డవని చెప్పి అనుకున్నట్లయితే, ఇక్కడ యోహాను సువార్త 1:12లో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగొట్టుగా ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. తన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడాను దేవుని పిల్లలగడానికి ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. నీకు అధికారం కావాలా? బానిసత్వం కావాలా? నువ్వు బంధకాల్లో ఉన్నావా? నువ్వు సమస్యల్లో ఉన్నావా? నీకు కావాల్సింది ఏంటో తెలుసా? డబ్బు కాదు, అధికారం కావాలి. హల్లెలూయా. చూడండి, రాజకీయ నాయకులు కానీ గొప్ప గొప్ప ఈ లోకంలో ధనవంతులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఎంతో డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు ప్రయాసపడేదంతా అధికారం కొరకు. వింటున్నారా? అధికారం కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంటారు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. వారు ఏం చేస్తారంటండి? శూరకార్యాలు చేస్తారంట. శూరకార్యాలు చేస్తారంట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడైనా, దేవుని వల్ల మేము శూరకార్యాలు చేస్తాము అని చెప్పి ఇక్కడ 108వ కీర్తనలో ఆయన చెప్తూ ఉన్నప్పటికీ మరలా ఏమంటున్నాడు? అక్కడ కిందకు వచ్చినసరికి ఏమంటున్నాడు ఆయన? 108వ కీర్తన 13వ వచనంలో చూసినట్లయితేనే, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము, మా శత్రుడు అనగదొక్కువాడు ఆయనే. ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ వస్తున్నాడు. యెహోషువ గ్రంథం 10:12 మీరు చదివినట్లయితే ఏమంటున్నాడు యెహోషువ గారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులందరూ వినుచూ ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. యెహోవాకు ప్రార్థన చేసి ఏమనాలి? దేవుడా, గమనించాలి, దేవుడా ఈ సూర్యుడు నాపు. ఇదే మన ప్రార్థన విధానం. మార్చుకోవాలి మనం. మన ప్రార్థన ఇప్పుడు కూడా సమస్య గురించి దేవుని దగ్గర మాట్లాడుతాడు. ఇక్కడ దేవుడికి ప్రార్థనే అంటున్నాడు కానీ ఏమంటున్నాడు? దేవునితో మాట్లాడతలేదు, దేవునికి చెప్పట్లేదు, దేవుని ప్రాధేయపడతలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రార్థన చేశాడంట ఆయన? దేవునికి సూర్యునాపని ప్రార్థన చేయట్లేదు. చేసేది ప్రార్థన దేవునికే. ఆయన ఫోకస్ అంతా ఉన్నది దేవుని మీదే. కానీ ఇదిగో నేను దేవుని బిడ్డను, నేను యేసయ్య బిడ్డను, నాకు అధికారం ఉన్నది కాబట్టి సూర్యునితో చెప్తున్నాడంట, ఏ సూర్యుడు ఆగక్కడ. చెప్పాడా దేవుడు? దేవుడు ఏమన్నా చెప్పాడా? యెహోషువ సూర్యుని ఆపోయా, చంద్రుని ఆపోయా అని ఏమన్నా దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు కానీ చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకనంటే వాళ్ళ దేవుని బిడ్డలు, దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. యేసయ్య నామమున విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన బిడ్డలగడానికి ఆయన అధికారం ఇచ్చేశాడు. ఆ అధికారాన్ని గుర్తించినటువంటి యెహోషువ ఏం చేస్తాడంటే, ఈ సూర్యుడు నాకు లోబడతాడు, ఈ చంద్రుడు నాకు లోబడతాడు. సూర్యుడి చంద్రుడికి వినపడేలాగా అనట్లేదు ఇక్కడ. ఎవరికి వినపడేలాగా మాట్లాడుతున్నాడంటే ఆయన? ఇశ్రాయేలు ప్రజలకు వినపడేలాగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నువ్వు మాట్లాడవలసింది ఏంటంటే, నీ సమస్యలతో నువ్వు మాట్లాడాలి, ప్రార్థనే. కానీ ఎటువంటి ప్రార్థన చేయాలంటే, దేవా ఈ సమస్య నుంచి నన్ను విడిపించు. మరి ఇక్కడ దేవుడు యెహోవాకు ప్రార్థన చేశానంటే ఏమని చేశాడు? దేవా
యెహోవా నీ చిత్తమైతే ఈ సూర్యచంద్రుని ఆపు, నీ చిత్తమైతే ఇంకా చీకటి పడకుండా చెయ్యి అని చెప్పి ప్రాధేయపడుతున్నాడు అక్కడ అని చెప్పి ఏమైనా బాధపడుతున్నాడా? ఈరోజు చాలామంది ప్రార్థనలు, ప్రభువా నీ చిత్తమైతే ఈ అప్పుని తీర్చు, నీ చిత్తమైతే ఈ అప్పుల సమస్య నుంచి బయటపడేలా చెయ్యి, నీ చిత్తమైతే నాకు ఎవరైనా అప్పు ఇచ్చేలా చెయ్యి, నీ చిత్తమైతే నాకు ఎవరైనా సహాయం చేసేలా చెయ్యి. మరి మీ ప్లేస్లో యెహోషువ గారిని పెడితే ఎలా ఉంటుందో తెలుసా? మీ చేతిలో యెహోషువ గారు ఉంటే ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? దేవుడికి ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు నామములో ఈ అప్పులన్నింటి నుంచి విడిపించినందుకు వందనాలు, ఈ అప్పుని నా దరి చేరకుండా ఈ అప్పు నుంచి విడిపించి ఈ అప్పులో నాకు విజయం ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ వినిచి ఉండగా యెహోవా యెహోషువకు ప్రార్థన చేసినట్టు ఏమనంటండి? సూర్యుడా నీవు గిబియోన్లో నిలువు. ఎవరండి? సూర్యుడికి వినపడేలాగా మాట్లాడతలేదు ఇక్కడ, ఇజ్రాయేల్ ప్రజలకు వినపడేలాగా మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు వినిచుండగా మాట్లాడుతున్నాడు. కానీ ఎవరు విన్నారంటే నీ మాట? సూర్యుడు విన్నాడో లేదో తెలియదు. వీళ్ళు గమనించాలి. ఎప్పుడైతే యెహోషువ పలికాడో వెంటనే దేవుడు ఆ కార్యం చేశాడు. అదే కదా 108వ కీర్తన 13వ వచనం ఏమున్నది? మేము దేవుని వారి సూర్యకాలు జరిగిస్తున్నాం, కానీ ఇది సమస్తం చేసేటువంటి ఎవరంటే దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి కనెక్ట్ అయి ఉన్నావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచావో, ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డవో, నువ్వు పలికిన మాట ఒక శాసనంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు మాట్లాడవలసింది దేవునితో. ఎలాగంటే సమస్యను తీసుకెళ్ళి ఈ సమస్య నుంచి విడిపించదేవని కాదు, ఆ సమస్యతో మాట్లాడు నువ్వు. ఏ అప్పులు నన్ను దరిచేరటకు వీలేదు, ఏ అప్పు నా జీవితంలో ఉండటానికి లేదు, ₹1 అప్పు లేనటువంటి జీవితం నేను జీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమస్య నన్ను నిలబడి చేయడానికి వీల్లేదు. ఎందుకని మనం ఇలా పలకలేకపోతున్నాం? మన ఆలోచన విధానం ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, సమస్యను పెద్దదిగా చేస్తాం, దేవుని చిన్నదిగా చూస్తాం. దేవా నా అప్పు తీర్చగలుగుతావా? నువ్వు ఇటువంటి కార్యం నువ్వు చేయగలుగుతావా? సూర్యచంద్రుని ఆపినటువంటి ఎవరు? దేవుడు ఆపాడు, యెహోషువ కాదు. యెహోషువ పలికాడు, దేవుడు చేశాడు. మీకు ఇది అర్థం అవ్వాలంటే చూడండి. చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము, తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. మరి అప్పుల వాళ్ళు బ్రదర్ మీద పడుతూ ఉన్నారు, ఈ సమస్యలు వచ్చి మీద పడుతూ ఉన్నాయి. ఈ దినదినం అప్పుల సమస్య పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, గొడ్రలతనం పెరుగుతూ ఉంది. నేను ప్రార్థించగలిగితే సమస్యలు పెరుగుతున్నాయి. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ మనసు అంతా సమస్యలతో నిండిపోయింది. వీళ్ళు గమనించాలి. ఎందుకని జరగట్లేదు మన జీవితంలో కార్యాలంటే, ఆ ప్రాబ్లం ఓరియంటెడ్ పీపుల్ మనం అంతా కూడాను, సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అనమాట. స్వార్థపూరితమైన మనసులు మనవన్నీ కూడాను దేవుడిని ఏదో వాడుకోవాలని చూస్తూ ఉంటుంటాం. ఈ అప్పు నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు, ఈ అప్పు నుంచి విడిపించే దేవుడు అలాగే వాడుకుంటాం తప్ప దేవుడు మన తండ్రి, మనం ఆయన బిడ్డలం. వచ్చింది ఎప్పుడు అన్నటువంటి ఆలోచన లేదు. అటువంటి ఆలోచన వస్తే అటువంటి ప్రార్థన ఎందుకు చేస్తాం మనం? నీ చిత్తమైతే అని అంటున్నావంటే నీకు తండ్రి చిత్తం ఏంటో తెలియదు, నీ తండ్రి మనసు ఏంటో నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు అప్పు నుంచి విడిపించగలుగుతావా లేదా? యెహోషువ గారు కూడా ప్రభా మరి ఏంటి ఈ సూర్యచంద్రుని ఆపుతావా లేదా అడగట్లేదు తండ్రిని. తండ్రి మనసు గ్రహించినటువంటి వారి ప్రార్థన ఎలా ఉంటుంది ఇక్కడ తెలుస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి యొక్క మనస్సును గ్రహించిన వారి యొక్క ప్రార్థన ఆలోచన ఎలా ఉంటుందో ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. నీకు మనసు తెలియదు కాబట్టి ఏమో దేవుడు చేస్తాడో తేడో, ఏమో దేవుడు ఇంత అప్పు నుంచి బయటపడేలాగా చేస్తాడో చేయడో, ఈ అప్పు నుంచి బయటపడే సామర్థ్యం ఇస్తాడో లేదో, ఈ గొడ్రాలతనం అనేటువంటి సమస్య నుంచి విడుదల పొందుకునేటువంటి, ఎందుకు నాకు ఫెలోపియన్ ట్యూబ్స్ లేవు, లేకపోతే నాకు గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, చాలా సప్లకి చాలా నాకు మరి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను కన్సీవ్ అవ్వడం కష్టం. ఇదిగో నాకున్న జ్ఞానాన్ని బట్టి నీ ఇంటర్వ్యూలో పాస్ అవ్వడం కష్టం, నాకు ఈ ఉద్యోగం రాదు. ఎస్, నువ్వు చెప్పిందంత కరెక్టే, కానీ నిన్ను నువ్వు నమ్ముకోమని చెప్పి దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ సూర్యుడు ఎంత గొప్పవాడు, భూమి కంటే పెద్దవాడు. గమనించాలి, సూర్యుడు భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. అటువంటి భూమిలో, సూర్యుని కంటే చిన్నదైన భూమిలో ఎక్కడో చిన్న ఇసుకలేని వంతున్నటువంటి మనిషి సూర్యుడాగు, చంద్రుడాగు అన్నాడు. ఎందుని బట్టి? యెహోషువ తనకున్న సామర్థ్యాన్ని బట్టి మాట్లాడతలేదు,
యెహోషువ తనకున్న భక్తిని బట్టి మాట్లాడట్లేదు. యెహోషువ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. తన నమ్మిన దేవుని బట్టి మాట్లాడుతున్నాడు. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మేము దేవుని వలన మేము సూరకార్యములు జరిగించేద్దాం. ఇది ఒక సూరకార్యం. హల్లెలూయా. దేవుని వలన జరుగుతున్నటువంటి ఒక సూరకార్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా వలన మేము సూరకార్యం జరిగించి మా శత్రువును అనగదొరుకువాడు ఆయనే. ఎవరు? నువ్వు పలకటం చాలు, నువ్వు పలికితే కలుగుతుంది అన్నమాట. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఒక విషయం మీరు గమనించాలి, అధికారులు, రాజులు వీళ్ళ చేతులతో పనిచేయరు, కాళ్ళతో పనిచేయరు. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఎలా పనిచేస్తారు వాళ్ళు? నోటితో పనిచేస్తారు. వాళ్ళు పలుకుతారు. ఒక మాట పలికితే పనులు అయిపోతూ ఉంటుంటాయి. ఒక మాట జరిగిస్తే పని అయిపోతుంటుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు నీ జీవితంలో నీకు ఎంతో అధికారం ఇచ్చాడు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజున చాలామంది. అధికారాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎక్కడో భూలోక రాజ్యంలో ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక యెహోషువ, ఒక మనిషి పలుకుతుండే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడంట. సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు. ఎందుకని? ఈ యొక్క యెహోషువ మాటగా ఆయన సూర్యుడికి వినపడుతుందా, చంద్రుడికి వినపడుతుందా? అంత జనంలో ఎంతమందికి వినపడ్డదో తెలియదు. గందరగోళంలో ఈరోజు మనం బెడ్రూమ్లో ఉన్నటువంటి వారిని ఉండి హాల్లో ఉన్నటువంటి వారు పిలిస్తేనే మన మాట వినపడదు. అటువంటి యెహోషువ పలికితే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడంట. హల్లెలూయా. చూసారా నీ మాటకి ఎంత పవర్ ఉన్నదో, నీ మాటకి ఎంత శక్తి ఉన్నదో నువ్వు గ్రహించవా నా ప్రియమైనటువంటి వారులారా? అంత అధికారం దేవుడు నీకు ఇస్తే ఈ అధికారాన్ని ఉపయోగించుకోకుండా, దేవుడు చెప్పలేదు యెహోషువకి, కానీ చేశాడు, పలికాడు. ఎందుకంటే నా దేవుడు ఎవరో తెలుసా? నేను నమ్మినటువంటి దేవుడు శక్తిమంతుడు. కాబట్టి నా దేవుని వలన ఈ సూరకార్యాలు నేను జరిగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వలన మేము సూరకార్యములు, ఆర్డినరీ కార్యాలు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూరకార్యాలు మేము చేస్తాం, గొప్ప కార్యాలు మేము చేస్తాం. చరిత్రలో మునిపోయినట్టు జరిగిన కార్యాలు మేము చేస్తాం. చరిత్రలో ఇప్పుడు సూర్యచంద్రులు ఆగిపోవడం లేదు. చరిత్రను మేము చదివేటువంటి వాళ్ళం కాదు, చరిత్రను సృష్టించేటువంటి వాళ్ళం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చరిత్రను అందరూ చదువుతారు, చరిత్రను కొందరే సృష్టిస్తారు. కాబట్టి చరిత్రను సృష్టించేటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. హల్లెలూయా. వింటున్నారా? రోజు వింటూనే ఉన్న వాక్యం, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాల్పంచుకుని ఏం జరిగింది నీ వల్ల ఆలోచించుకో. నీ దేవుడు ఎంత శక్తిమంతుడు నువ్వు ఎప్పుడైనా ప్రూవ్ చేయగలిగావా? నీ ద్వారా ఒక సూరకార్యం జరిగిందా? నీ ద్వారా ఎదుటి వారి జీవితంలో ఒక అద్భుతం జరిగిందా? నీ ద్వారా ఒక జీవితంలో ఎవరి జీవితంలో అయినా ఊహించిన కార్యాలు నువ్వు జరిగించగలుగుతున్నావా? ఇక్కడ యెహోషువ ఆర్డినరీ పర్సనే, నీకు లాంటి నాకు లాంటి మనిషిడే. ఏలియా గారు కూడా ఎవరో నీకు లాంటి నాకు లాంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ అతను ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షింపకుండానట్టు ప్రార్థించాడంట. వర్షం కురలేదు. ఒక మనిషి ప్రార్థించాడండి. ప్రకృతిని శాసిస్తూ ఉన్నాడు, వాతావరణాన్ని శాసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యు ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఇమేజ్ అయి ఉన్నావు. నువ్వు దేవుని సారూప్యంలో చేయబడినటువంటి వ్యక్తి నువ్వు. యోహాను పత్రికలు మీరు చదివినట్లయితే యు ఆర్ గాడ్స్, మీరు దైవములను మీరు ఎరుగరా అంటున్నాడు దేవుడు. అబ్బో, ఏంటి మీరు దైవులా? మీరు మనుషులే. చాలామంది ఎట్లా అనుకుంటారు అన్నమాట, నేను మనిషిని, ఆర్డినరీ. కానీ యోహాను అంటున్నాడు, యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుతో స్వయంగా చూసినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువుతో స్వయంగా ఉన్నటువంటి వాడు, పరలోక దర్శనాలు చూసినటువంటి యోహాను ఏమన్నాడు తెలుసా? యు ఆర్ గాడ్స్, మీరు దైవములను మీరు ఎరుగరా. అబ్బా, ఎంత బాగున్నదన్నమాట. ఎవరంటారు మీరు? యు ఆర్ గాడ్స్. ఇంగ్లీష్ బైబిల్ అయితే యు ఆర్ గాడ్స్ అని ఉన్నది. మీరు దైవములను మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 82వ కీర్తన 6వ వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను. ఎవరంటండి మీరు? మీరు దైవములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు ఆర్ గాడ్స్. ఎంత అద్భుతంగా ఉన్నదండి. చదువుకోండి 82వ కీర్తన 6వ వచనంలో.
యోహాను సువార్త 10:34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీరు ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రంలో రాసి ఉండబడలేదా అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 10:35లో, లేఖనం నిరర్ధము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. వింటున్నారా వాక్యం జాగ్రత్తగాను? కాబట్టి ఇక్కడ ఎంతో అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ ఇది నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి మాట కాబట్టి మీకు పదే పదే చెప్తున్నాను ప్రియులారా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ ఏం చేస్తున్నాడంటే అక్కడ సూర్యచంద్రుని ఆపుతూ ఉన్నాడు. ఆగమంటే ఆగిపోయారు. ఈరోజు నీ మాట నీ పిల్లలు వినరు. రే వెళ్ళొద్దురు ఆగరు అంటే ఆగడు. బయటికి వెళ్ళొద్దురంటే ఆగరు. బర్త్డే పార్టీలోకి వెళ్ళొద్దురంటే ఆగరు. అటు ఇటు వెళ్ళొద్దంటే ఆగరు. వెళ్తారు, యాక్సిడెంట్లు అవుతారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు మాట వినక. కానీ యెహోషువ సూర్యచంద్రుని ఏం చేస్తున్నాడంటే ఆపమంటే ఆగిపోయారు. దేవుడు చెప్పాడా యెహోషువతోటి? దేవుడిని అడిగాడా? ప్రభా నేను ఆపనా మరి అని రిక్వెస్ట్ చేసుకున్నాడా? బ్రతిమాలుకున్నాడా? నేను చెప్తే మా నాన్న చేస్తాడు, నాకు తెలుసు మా నాన్న సంగతి. అది దేవుని చిత్తం తెలుసుకోవడం అంటేని. నేను చెప్పిన మాట మా నాన్న కాదనడు, అది దేవునికి నీకున్న సంబంధం. నువ్వు ఇంకా డౌట్ పడుతూ ఇది జరుగుతుందో జరగదో, చేస్తాడో చేయడో, ప్రభా ఈ ఉద్యోగం నీ చిత్తమేనా, ప్రభా ఈ అప్పు నుంచి నేను బయటపడతా నీ చిత్తమేనా అంటే నీకు తెలియదు ఇంకా. నువ్వు దేవుని మనసు, యెహోషువకు దేవుని మనసు తెలుసు. యెహోషువకు దేవుని మనసు తెలుసు కాబట్టి ఎదిగో సూర్యుడా చంద్రుడు ఆగు అని పలికేశాడు. అంతే. ఈ పని అంతా చూసుకునే దేవుడు ఆయనే చూసుకుంటాడంటండి. నేను పలకడం మాత్రమే పలుకుతాను, నేను పలికిన దాన్ని కార్యరూపం దాల్చేటువంటి వాడు నా దేవుడు ఉన్నాడు. మోసే కర్ర మాత్రమే లేపాడు, ఆ సముద్రం 2 పాయలు చేసింది మోసే కాదు, దేవుడే చేసుకుంటాడు అదంతాను. నేను చేయవలసింది మనుషులకు కనబడేటువంటిది, మనుషులకి వినపడేటువంటిది మాత్రమే నేను చేయగలుగుతాను. మనుషులకి కనబడేలాగా కర్ర నేను చేయెత్తుతాను, అంతే మోసే పని. యెహోషువ ఇక్కడ మనుషులు ఇజ్రాయేల్ అందరూ వినున్నట్లుగా నేను పలుకుతాను, పలకడం మాత్రమే నేను చేస్తాను, కార్యం చేసేది ఆయనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. కాబట్టి ఈరోజున నువ్వు భయపడుతున్నావా ప్రార్థన చేయడానికి? అమ్మో మా ఆయన వింటాడేమో, మా కుటుంబ సభ్యులు వింటారేమో. ఎవ్వరు వినకూడదు, నేను సైలెంట్గా చేసుకోవాలి, ఎవరికి తెలియకూడదు, అలా రహస్యంగా నువ్వు ఉన్నావా? కానీ యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇజ్రాయేల్ అందరూ వినినట్లుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇదైతే. చాలామంది మనోనేత్రాలు వెలిగించబడిన గాక ఈ రోజున. హల్లెలూయా, ఇజ్రాయేలీలు వినుచూ ఉండగా. ఏమ్మా వింటున్నారా? ఈరోజు మీరు వినాలిది. ఇజ్రాయేలీలు వినుచూ ఉండగా చెప్తున్నాడు ఆయన. ఇజ్రాయేలీలు వినుచూ ఉండగా ఆయన సూర్యుడు చంద్రుడికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. బ్రతిమాలట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు. ప్రభా నీ చిత్తమైతే సూర్యుడు నాపు చంద్రుడు నాపు అని అంటలేదు, లేకపోతే సూర్యుడా కొంచెం ప్లీజ్ ఆగవని అంటలేదు. ఆదికాండం 1:28 నీకు అధికారం ఇచ్చాడు, లోపరుచుకోమంటున్నాడు, ఏలుబడి చేయమంటున్నాడు. ఇది కదండి మనిషి జీవించవలసిన జీవితం. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైనట్లయితే దేవుడు నీకు యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. దేవుడే యేసయ్య నీకు దేవుడు అనేట్లయితే నువ్వు శూర కార్యాలు చేస్తావు, ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాఆర్డినరీ కార్యాలు నువ్వు చేస్తావు. మైటీ ఎక్స్ప్లాయిట్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీ మాట ఒక శాసనంగా ఉంటుంది. యెహోషువ మాట ఒక శాసనంగా మార్చబడింది, చరిత్రలో నిలిచిపోయింది. యాషారు గ్రంథంలో లిఖించబడినటువంటి మాట ఇది ఈ రోజుకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారందరిని యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని
అసేరా దేవి ప్రవక్తలు 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఆహాబు ఇజ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేశాడు. ఇదేమన్నా దేవుడు చెప్పాడా? ప్రియ గమనించాలి, యెహోషువకు సూర్యచంద్రనాపమని చెప్పి దేవుడు చెప్పలేదు. కానీ దేవుడు చెప్పకుండానే పలికాడు. దేవుడు గొప్పతనం ఏంటో తెలిసినటువంటి యెహోషువ, నా దేవుడు, నా తండ్రి, నా యేసయ్య, నేను చెప్పిన మాటకు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తారని నమ్మాడు, పలికాడు, జరిగింది. ఇక్కడ ఏలియాతోటి దేవుడు అని చెప్పాడా? ఏలియా ఎల్లు నన్ను గురించి అక్కడ ప్రకటన చెయ్యి, నా గొప్పతనాన్ని చాటు, ఆకాశం నుంచి అగ్నిని దింపు, లేకపోతే నేను దింపుతాను, నువ్వు వెళ్ళు ఏమీ చెప్పలేదు ఏలియాకి దేవుడు. ఏం చేస్తున్నాడు? ఎందుకే 2 తలంపుల మంది జీవిస్తారు? ఏంటి మీ బాధ? నా దేవుడు గొప్పవాడు, నేను నిరూపిస్తాను. అడిగాడే దేవుడిని, ప్రభా మరి నేను అక్కడికి వెళ్ళి ఇలా సవాలు విసురుతాను, ఇలాగ నేను ప్రార్థన చేస్తాను, మరి నువ్వు అగ్ని పంపిస్తావా లేదా? నువ్వు పంపిస్తానంటే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతాను. గమనించాలి, చెక్ చేసుకున్నాడా ఏలియా గారు? దేవుడి దగ్గర చెక్ చేసుకున్నాడా? ప్రభా నేను అవమానించబడతాను, అంతమందిలో ఒకవేళ నువ్వు అగ్ని పంపించకపోయినట్లయితే. వాట్ ఏ కలేజ్ అని ఎంత దమ్ముందండి ఏలియా గారికి. హల్లెలూయా. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్త అయినటువంటి వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. నేను ఒక్కడే ఉన్నానయ్యా, ఓన్లీ 1 పర్సన్. మీలో ఒంటరి అయినవాడు 1000 మంది అగుతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు అనుకుంటున్నావా నేను ఒక్కడే మా ఫ్యామిలీలో నమ్ముకున్నాను, చాలు, నువ్వు ఒక్కడే, నీ ఒక్కడి వల్ల, ఇదిగో ఏలియా ఒక్కడి వల్ల 450 మంది బయలు ప్రవక్తలు. ఏలియా కూడా ప్రవక్తే, కానీ దేవుని ప్రవక్త. 450 మంది బయలు ప్రవక్తలకి ఒక్క దేవుని ప్రవక్త సమాధానం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివి రక్షించబడ్డావా? నువ్వు ఒక్కడే రక్షించబడ్డావా? నీ ఊరు మొత్తంలో, నీ గ్రామం మొత్తంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివని చెప్పి నువ్వు బాధపడకు, భయపడకు, నువ్వు నిలబడు, నువ్వు ధైర్యంగా నిలబడు, రోషంగా నిలబడు, దేవుని పక్షంగా నిలబడు. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా కలిగిన ధన్యులు, కాబట్టి నాకు దేవుడు యేసయ్య, కాబట్టి నేను ధన్యురాల్ని, నా ద్వారా దేవుడు సూరకార్యం చేస్తాడు, నమ్మాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. డోంట్ డిస్కరేజ్. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్మెంట్ అవ్వద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మాకు 2 ఎడ్లని ఇయ్యుడి, వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని, ఇంక మీకు ఈ స్టోరీ అంత తెలిసి నేను చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఒక్కడే ప్రార్థన చేసుకుని వెళ్ళాడా? ఏలియా గారు ప్రార్థన చేసుకుని వెళ్ళాడా? ఎందుకే 2 తలంపులు? ఎందుకే ఇదంతా? ఎందుకే గందరగోళం? ఎందుకే? ప్రూవ్ చేసేసుకుందాం, రండి, తేల్చేసుకుందాం. రండి, మీరు ఎంతమంది తీసుకొస్తారు? రండి. నా దేవుడు ఎటువంటి వాడో నాకు తెలుసు, ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. నన్ను బట్టి నేను మాట్లాడతలేదు, నాలో ఏ గొప్పతనం లేదు, కానీ నేను నమ్మిన దేవుడిలో గొప్పతనం ఉంది. నేను చూపించాను నా దేవుని గొప్పతనం ఏంటో. నా దేవునికి నాకు కనెక్షన్ అలాగ ఉన్నది. హల్లెలూయా. నేను ఏది అడిగితే ఆయన అది చేస్తాడు. అడుగుడు మీకు ఇవ్వడనన్న దేవుడు. యోహాను సువార్త 14:14లో మీరు నా నామమున ఏది అడిగితే అది చేస్తానన్న దేవుడు ఈరోజు నా జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవునికి నీకున్న కనెక్షన్ అట్లా ఉండాలి. నేను ఏది అడిగినా ఆయన చేస్తాడు. ఉందా నీకు అటువంటి కనెక్షను? ఏమో బ్రదరు, ఎప్పు ఎలా తీర్చాలో అర్థం అవ్వట్లేదు, తెల్లవారితే ఇంత డబ్బు కట్టాలి, దేవుడు తప్ప ఎవరో సాయం చేసేవారు అంటే, దేవుడు తప్ప అంటే నీకు అర్థం ఏంటి? దేవుడు సాయం చేస్తాడని అనట్లేదు నువ్వు. దేవుడు తప్ప ఇంకొకరు సాయం చేసేవాళ్ళు లేరు అంటే అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయావు నువ్వు. చివరికి దేవుడు అన్ని ప్రయత్నాలు చేసి దేవుడి దగ్గరికి వచ్చేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఏ ప్రయత్నం చేయకుండా మొదటి ప్రయత్నమే దేవుడు, మొదటి స్థానమే దేవుడికి ఇవ్వాలి. అది దేవుని నువ్వు ప్రేమించడం అంటే. అందరిని అడిగేసి ఎవరు ఇవ్వట్లేదు బ్రదర్. అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్ని దారులు మూసుకుపోయినాక దేవుడి దగ్గరికి వచ్చేటువంటిది కాదు దారి. యేసు నేనే మార్గము సత్యము నా ద్వారా తప్ప వేరే ద్వారం లేదు. దేవుడు నీకు అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత చివరి ఆప్షన్ కాదు, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత చివరి ప్రయత్నం కాదు. దేవుడు నీకు మొదటి ప్రయత్నం, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, అంతేగాని అన్ని ద్వారాలు మూసుకుపోయాయండి, అందరూ నన్ను అవమానించేశారు, నాకు ఎవరో సాయం చేయట్లేదు, హెల్ప్లెస్ అయిపోయాను, కాబట్టి నేను ఎవరికి ఉపయోగపడను, కాబట్టి ఇప్పుడు దేవుని పనికి వస్తాను. లోకంలో నువ్వు ఎవరికి ఉపయోగపడినప్పుడు దేవుడికి ఉపయోగపడతావు అని అనుకుంటున్నావు. లోకంలో అందరూ చేదరించుకున్నారు కాబట్టి దేవుడి దగ్గర రావడం కాదు గొప్పతనం. వింటున్నారా?
అన్నీ బాగున్నప్పుడు దేవుని దగ్గరికి రావాలా, అన్నీ వదులుకొని దేవుని దగ్గరికి రావాలా. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఇదనమాట, అన్ని దారులు మూసిపోయండి, అన్ని ప్రయత్నాలు చేస్తాం, విఫలం అయిపోయాం, అంతా అయిపోయింది, ఇంకేమి దారి లేదు, ఏ దారి లేదు, ఏ దిక్కు లేదు. ఏ దిక్కు లేనివాడికి దేవుడి దిక్కు అంట. మరి అన్ని దిక్కులు ఉన్నవాడు కాబట్టి దేవుడి దిక్కు. కరోనా వైరస్ వచ్చిన సమయంలో అన్ని దిక్కులు ఉన్నాయి, అన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని డబ్బులు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, కానీ అవేమీ కాపాడలేకపోయినాయి వాళ్ళకి. అన్ని దిక్కులు ఉన్నా కూడా ఏ దిక్కు ఉపయోగపడలేదు వాళ్ళకి. ఏ దిక్కు లేనివాడికే దేవుడు కాదు దిక్కు, ఏ దిక్కు లేనివాడికి దేవుడి దిక్కు అంటారు. కానీ చాలామంది అన్ని దిక్కులు ఉన్నవాడు కూడా దేవుడే దిక్కు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దిక్కు లేనివాడికి దేవుడి దిక్కు అనుకున్నారు మీరు, పొరపాటది. నీకు ఎన్ని దిక్కులున్నా సరే దేవుడే దిక్కు. ఎన్ని దిక్కులున్నా సరే ఏ దిక్కు నీకు పని చేయదు, ఎన్ని మార్గాలున్నా సరే ఏ మార్గం నేను గమ్యానికి చేర్చదు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. అటువంటి గొప్ప దేవుడు మనం సేవిస్తూ ఉన్నాం. ఆయనే జీవము, ఆయనే మార్గం, ఆయనే సత్యం. ఆయన ద్వారా తప్ప నువ్వు ఏది కూడా సాధించలేవు. నేను ముగిస్తాను ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వెన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయిపోయేమో, విఫలం అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తలేమో. నువ్వు మొదటి స్థానం దేవునికి, మొదటి ప్రయారిటీ దేవునికి. దేవునితో కనెక్షన్ పెట్టుకో, కరెక్ట్గాను నువ్వు దేవుని పెట్టుగా జీవించు, అధికారిగా జీవించు, అధికారంతో జీవించు. కాబట్టి ఇక్కడ యెహోషువ ఏం చేశాడు, అధికారంతో మాట్లాడాడు. సూర్యుడాగో చంద్రుడాగో ఆగిపోయారు. ఏలీ గారు ఏం చేస్తున్నాడు, అగ్ని దిగి వచ్చినట్లు ప్రార్థన చేశాడు. అగ్ని దిగి వచ్చింది, అద్భుతం జరిగింది. దేవుడు చెప్పాడా నేను దింపుతానని? లేదు. కానీ ఏలీ చేసిన ప్రార్థన వెంటనే దేవుడు ఆలకించాడు. వెంటనే చెక్ చేసుకోవట్లేదు ఏలీ గారు, జరుగుతుందా లేదని చెప్పి, లేకపోతే ప్రార్థన చేసుకుని దేవుని కన్సల్ట్ చేయట్లేదు. ప్రభా మరి ఇలా పరిగేస్తాను ఇంతమందిలో, నువ్వు చేస్తావు కదా, నిజమే కదా, నన్ను అవమానపరచు కదా, ఏమీ లేదు, చెప్పలేదు ఏలీకి. దేవుడు ఏలీ చేశాడు, సక్సెస్ అయ్యాడు. యెహోషువకు దేవుడు చెప్పలేదు, చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, వారు సూరకార్యాలు చేస్తారు. దేవుని వలన మేము సూరకార్యాలు చేస్తామంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 26వ అధ్యాయం. హల్లెలూయా. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. గమనించాలి, భయంకరమైన కరువు, ఎవరు విత్తనం వేయడానికి భయపడుతున్నారు, అంతా అక్కడ వేస్తే నాశనం అయిపోతుంది. కానీ ఏం చేస్తున్నాడు, ఇస్సాకు వేసాడు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది చాలా అద్భుతమైన విషయం. పారిపోలేదు, భయపడిపోలేదు. అంత కరువు కానీ నీకు సమృద్ధి, అంత కరువు. ఇస్సాకు మాత్రం సమృద్ధి, 100 అంతలు, 1 కాదు 2 కాదు 3 కాదు 100 అంతల పంట. కరువులో సమృద్ధి చూసేటువంటి వాడే దేవుని బిడ్డ. హల్లెలూయా. నీ చుట్టూ కరువు ఉన్నా సరే నీ ఇంట్లో సర్వ సమృద్ధి ఉండాలి. 100 అంతల పంట కరువులో కోసుకున్నాడు ఇస్సాకు గారు. అందరూ లాస్ అయిపోతే ఈయన లాభాల్లో ఉన్నాడు, అందరూ నష్టపోతే ఈయన సర్వ సమృద్ధిని జీవిస్తున్నాడు. అదండి ఫేవర్ అంటేనే. అటువంటి దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు. ఎందుకని నువ్వు అసలు నిన్ను తక్కువ చేసుకుంటున్నావు? నువ్వు నమ్మిన దేవుడిని నువ్వు తక్కువగా చూస్తున్నావు. దేవుని వాళ్ళను సూరకార్యాలు చేయాలి. అందరికీ ఉద్యోగాలు పోతుంది. నీ ప్రపంచం ఉంది కదా బైబిల్లోను, నా పక్కన 1000 మంది పడినను, నా పక్కన 10,000 మంది, నా కుడి పక్కన 10,000 మందికి అపాయం నా యొద్దకు రాదు, ఏ తెగులు నా గుడారం సమీపించదు. నువ్వు పలకాలది, నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. వండర్ఫుల్ వండర్ఫుల్. దేవుడు ఈరోజు నా చాలా అద్భుతమైన రీతిలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు. ఏ దేశమందు? కరువు దేశంలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో. బ్రదర్ నాకు ఈ ఇంట్లో మనశ్శాంతి అనిపించలేదు, బ్రదర్ నాకు ఈ ఉద్యోగంలో మనశ్శాంతి అనిపించలేదు, బ్రదర్ ఈ ప్రదేశంలోకి మనశ్శాంతి అనిపించలేదు, వేరే చోటకి వెళ్ళిపోవాలనుకున్నాను. నువ్వు వెళ్ళిపోవటం కాదు, నీ మనస్సుని మార్చుకోవాలి. ఇల్లు కాదు నువ్వు మార్చవలసింది, ఉద్యోగం కాదు నువ్వు మార్చవలసింది, నీ భర్త కాదు మార్చవలసింది, నీ మనసు మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితుల్ని భయపడి పారిపోవటం కాదు, నీకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకునేటువంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు అప్పులకు భయపడిపోవటం కాదు, నీకు భయపడాలి. ప్రతిదీ కూడా నీకు లోపడాలి. ఏమన్నాడు దేవుడు ఆదికాండం 1:28?
మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి లోపరుచుకున్నది. ఏలుబడిచింది, నువ్వు లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలి. ప్రతి సమస్య నీకు లోపడుతుంది. సూర్యుడు నీకు లోపడుతున్నాడు, చంద్రుడు నీకు లోపడుతున్నాడు, ప్రకృతి నీకు లోపడుతుంది. ఏలే గారు ప్రార్థన చేస్తే వర్షం కురలేదంటండి. యెహోషువ గారు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారంట. ఇస్సాకు ప్రార్థన చేసి విత్తనం వేస్తే ఏమైందంటండి? 100 పంట, కరువులో సమృద్ధి, 100 పంట. హల్లెలూయా. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడు అప్పుల్లోనే చూసుకున్నట్లయితే నువ్వేం చేయలేవు. నా దేవుని బట్టి నేను ఐశ్వర్యవంతుని అవుతున్నాను. అప్పులో జీవించడం దేవుని ఉద్దేశం కాదండి. నువ్వు ఐశ్వర్యవంతుడు అవటం. ఎందుకంటే దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు శాంతి సమాధానం కలిగిన వాడు. కాబట్టి ఆయనలాగా ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ధనవంతుడు అయ్యుండి, ఎవరంటే దేవుడు ధనవంతుడు, కాబట్టి నువ్వు కూడా ధనవంతుడిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన ప్రార్థించేటువంటి వాడు, నువ్వు కూడా ప్రార్థించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన అధికారం కలిగినటువంటి వాడు. గాలిని నిమ్మలించమంటూ ఉన్నాడు, గాలిని గద్దిస్తూ ఉన్నాడు. అదే ఉండాలి నీకు కూడా. ఆయన బిడ్డను, యు ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని పోలికలో చేయబడిన వ్యక్తులు మనం అంతా కూడాను. హల్లెలూయా. ఇంకా దానియేలు గ్రంథం 3:17 మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 3:17 చూసినట్లయితే అక్కడ, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోంచి మమ్మను విడిపించి తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. మేము దేవుని వల్ల సూర్యకార్యాలు చేస్తాం, మా దేవుడు సమర్థుడు. ఇదే మనిషి దగ్గర వచ్చిన సమస్య. ఈ సమస్యను బట్టి దేవుడికి చెప్తూ ఉంటుంటారు. సూర్యుడు చంద్రుడి గురించి దేవుడికి చెప్పట్లేదు యెహోషువ గారు. ఈ బయలు ప్రవక్తల గురించి ఇదన్నట్టుకెళ్ళి దేవుడి దగ్గర చెప్పట్లేదు ఏలియా గారు. దేవుడిని వీళ్ళు ఎవరో డిస్టర్బ్ చేయట్లేదు. ఈ సమస్యల గురించి దేవుడి దగ్గర డిస్కషన్ చేయట్లేదు. ఈ రోజున మనం ఏంటి ప్రార్థన? మా అప్పుల కోసం ప్రార్థన చేయండి, మా సమస్యల కోసం ప్రార్థన చేయండి, మా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. మన సమస్యను పట్టుకొచ్చి దేవుడికి మనకు అడ్డుగా పెట్టేసుకుంటూ ఉంటాం మనం. కానీ వీళ్ళు చూడండి, సమస్యలతోటి దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళ ప్రార్థన విధానం చూసారా? సూర్యుడా ఆగు, ఏ అప్పు, ఏ సమస్య, ఏ రోగమా, ఏ గొడ్రెళ్తానమా, ఏ నిరుద్యోగమా, ఇట్లా మాట్లాడాలి మనం. హల్లెలూయా. సమర్థుడు. ఈ అగ్నిగుండం మమ్మల్ని ఏం చేయలేదు చెప్పాడా దేవుడు? వాళ్ళకి మీరు అగ్నిగుండంలోకి వెళ్ళినా నేను కాపాడుతానని చెప్పాడా? నా కోసం నిలబడనని చెప్పాడా? లేకపోతే ఇలా చెక్ చేసుకున్నారు, ప్రభా మరి మీకోసమే నిలబడతాం, ఇదిగో ఈ విగ్రహానికి మొక్కం మేము, నువ్వు మమ్మల్ని కాపాడుతావు కదా, చెక్ చేసుకున్నారా? ఏమీ లేదు ప్రియులరా, ఏమీ లేదు. ఏ విధమైన చెక్ చేసుకోవటం లేదు. వాళ్ళు దేవుడిని నమ్మరు, దేవుడు వారికి చెప్పలేదు. ఈవెన్ దేవునికి వాళ్ళ ప్రార్థన కూడా చేయలేదు. శద్రకు మేషకు అబేద్నెగోను వారు ఏలే కూడా దేవునితో చెక్ చేసుకోలేదు. శద్రకు మేషకు అబేద్నెగోను చెక్ చేసుకోలేదు. యెహోషువ చెక్ చేసుకోలేదు. దేవుడు వాళ్ళకి చెప్పలేదు, కానీ వాళ్ళు చేశారు, సక్సెస్ అయ్యారు. ఎందుకంటే దేవుడితో ఉన్న కనెక్షన్ వాళ్ళకి తెలుసు. ఆయన ఎంత విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన బిడ్డలుగా ఆయన స్వీకరించబడ్డారు. కాబట్టి మేము ఎవరో మాకు తెలుసు, మేము దేవుని బిడ్డలం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వెవరో తెలుసా? యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు మాట్లాడితే ప్రతిదీ జరుగుతుంది. నీ మాటకు దేవుడు అంత శక్తినిచ్చాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మినట్లయితే యెహోషువ వలె నువ్వు కూడా నువ్వు పలికింది జరగదని దేవుడు శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఏలియా వంటి శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇస్సాకులాగా కరువులో 100 పంటను కోసుకునేటువంటి సామర్థ్యం దేవుడు నీకు ఇస్తున్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోను వారి వలె ఆ సమస్యతో మాట్లాడే శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఈరోజు ప్రతి సమస్య నువ్వు జయింతావు. యెహోవా తమకు దేవుడిగా ధన్యులు వారు సూరకార్యాలు చేస్తారంట. దేవుని వల్ల మేము సూరకార్యాలు చేస్తాం. చెప్పండి అందరూ కూడా, దేవుని వల్ల మేము సూరకార్యాలు చేస్తాం. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఇదిగో దేవుని వల్ల మేము సూరకార్యం చేస్తున్నాం అన్న నీ మాట ప్రకారం ఇక్కడ ఉన్న వారందరూ కూడా సూరకార్యాలు చేయడం కృప చూపించమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 100 పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజేం, శిలువ రక్తమేజేం, అపవాదికి సిగ్గేస్తున్నామన్న మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం అనేది ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపించి బలపరచును గాక. ఆమేన్.